అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను హెల్తీ రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు, ఇక్కడ నేను 1 కప్పు పల్లీలు తీసుకుంటున్నాను అండ్ 1 కప్పు కాజు తీసుకున్నాను, 1 కప్పు బాదం అండ్ 1 కప్పు డేట్స్ తీసుకున్నాను అండ్ 2 స్పూన్స్ గసగసాలు తీసుకున్నానండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో బాదంని వేసుకోండి. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కాజును కూడా వేసేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసేసుకోండి. కాజు బాదం ఫ్రై అయిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో పల్లీల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు గసగసాలని కూడా ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది కాసేపు చేస్తే సరిపోతుంది. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు కాజు బాదంని ఈ వీడియోలో చూసిన విధంగా కత్తితో ఇలా కట్ చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర డ్రై ఫ్రూట్ కట్టర్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అది ఉంది, నేను దాంతో చేసుకుంటున్నాను. లేదా మీరు అది కూడా లేదనుకుంటే మీరు మిక్సీలో వేసి కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా అన్నిటినీ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ పల్లీల్ని పొట్టు తీసేసుకొని పలుకులుగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డేట్స్ని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. కొన్ని పల్లీల్ని నేను ఇక్కడ పొడి చేసి తీసుకున్నాను బైండింగ్ కోసమని. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డేట్స్ని వేసేసుకోండి. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ ముక్కల్ని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ పల్లీలను కూడా వేసేసుకుంటున్నాను. ఫ్రై చేసి పెట్టుకున్న గసాల్ని కూడా వేసేసుకోండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పొడి కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా చేయితో కలుపుకోండి, చాలా బాగా కలుస్తుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా లడ్డూలు కట్టేసుకోండి. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా లేదా పెద్దగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇది మీరు రోజుకు 1 తింటే చాలండి, చాలా ఎనర్జీ వస్తుందండి అండ్ చాలా హెల్తీ కూడా. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకటేసారి తినేం కదా, ఇలా లడ్డు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కూడా. మీకు కావాలంటే ఇందులో వాల్నట్స్ కానీ పిస్తా కానీ అంజీర్ని కూడా వేసుకోవచ్చు. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు రోజుకు 1 తీసుకున్నారంటే చాలా మంచిది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.